నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు మొత్తానికి జనసేన పార్టీ స్థాపించి దాదాపు 10 సంవత్సరాలు కావస్తుంది అయితే మొత్తానికి జనసేన అధినేత గతంలో చూస్తే 2009 నుంచి కూడా రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు 2009లో ప్రజారాజ్యంలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు యువరాజ్యం రాష్ట్ర అధ్యక్షుడిగా జనసేన అధినేత ఆనాటి నుంచి నేటి వరకు కూడా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మొత్తానికి ఈసారి 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపు నుంచి బలమైనటువంటి సంఖ్యాబలంతో శాసనసభలో అడుగు పెట్టాలనేటువంటి బలమైన లక్ష్యంతో అయితే జనసేన అధినేత ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది దానిలో భాగంగానే అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తున్న పరిస్థితి ఉంది దాదాపు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అధినేత ఏ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ బలంగా ఉంది ఎక్కడి నుంచి పోటీ చేస్తే జనసేన పార్టీ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే గెలిచే అవకాశాలని జనసేన సొంతంగా పోటీ చేస్తే గెలిచే అవకాశాలనే దాని మీద పూర్తి స్థాయి కసరత్తు అయితే ఇప్పటికే పూర్తయిన పరిస్థితి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఇప్పటికీ 20 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గాల్లో అయితే జనసేన అధినేత అయితే సెలెక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అయితే 60 నుంచి 70 స్థానాల్లో అయితే పొత్తులో జనసేన పార్టీ పోటీ చేయాలన్న ఆలోచన ఉంది ఇప్పటికే జనసేన అధిష్టానం దగ్గర నుంచి టీడీపీ అధిష్టానానికి అయితే 60 నుంచి 70 స్థానాల్లో పోటీ చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక నివేదిక అయితే టీడీపీ పార్టీకి అందించినట్లయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది మనకున్నటువంటి విశ్వసనీయటువంటి సమాచారం ప్రకారం జనసేన పార్టీ ఆఫీస్ నుంచి దాదాపు 60 నుంచి 70 స్థానాల్లో పోటీ చేసే ఆలోచనలు అయితే జనసేన అధినేత ఉన్నారని దీనికి సంబంధించి పూర్తి స్థాయి నివేదిక ఇప్పటికే టీడీపీ అధినేత కూడా పంపించారని తెలుస్తోంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 20 నియోజకవర్గాల్లో జనసేన ఎక్కడైతే బలంగా ఉందో ఖచ్చితంగా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి 20 నియోజకవర్గాలు అయితే ఇప్పటికే డిక్లేర్ చేసిన పరిస్థితి ఉంది దాదాపు ఇంకా చూసుకుంటే 40 నుంచి 50 నియోజకవర్గాల్లో అయితే జనసేన పార్టీ పూర్తి స్థాయిలో ఎవరికి వాళ్ళ అభ్యర్థులు అనేది మేము కసరత్తు చేస్తుంది 20 నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిగా అభ్యర్థులు కూడా జనసేన అధినేత ఎంపిక చేసినట్టు తెలుస్తోంది తొందరలోనే ఈ అభ్యర్థులను అయితే ప్రకటించున్నారు ఇప్పటికే గతంలో నాదిల మనోహర్ అయితే స్పష్టం చేశారు సంక్రాంతి నాటికి అభ్యర్థుల లిస్ట్ అయితే ప్రకటిస్తా ఉన్నారు ఎన్ని స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తూ ఉంది ఎవరెవరు అభ్యర్థులుగా బరిలో నిలవనున్నారనేటువంటి దానికి సంబంధించి పూర్తి స్థాయి లిస్ట్ అయితే జనసేన విడుదల చేయనుందంటూ నాదిల మనోహర్ అయితే స్పష్టం చేశారు అదే దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా అటు ప్రజారాజ్యం నుంచి అదేవిధంగా జనసేన నుంచి కూడా జనసేన పార్టీతో కానీ నాటి ప్రజారాజ్యం పార్టీతో కానీ ఎవరైతే ఉన్నారో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు వారితో పాటు జనసేన అధినేత తన సొంత సామాజిక వర్గం అనేటువంటి కాపు సామాజిక వర్గం మొదటి నుంచి కూడా జనసేన అధినేతకు అండగా ఉంది నాడు ప్రజారాజ్యానికి కూడా అండగా ఉంది అయితే ఎవరెవరికి ఎన్ని స్థానాలు సీట్లు కేటాయించాలి సామాజిక రాజకీయ సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ ఖచ్చితంగా అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని జనసేన పార్టీ తరపు నుంచి బలమైనటువంటి సంఖ్యాబలంతో అయితే అసెంబ్లీలోకి అడుగు పెట్టనున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది అయితే గతంలో అనేక రకాలైనటువంటి విమర్శలు అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా జనసేన అధినేత ఎక్కడా కూడా తన ఆత్మవిశ్వాసాన్ని అయితే కోల్పోకుండా ముందుకు వెళ్తా ఉన్నారు మొత్తానికి జనసేన అధినేత అయితే ఖచ్చితంగా 50 స్థానాల్లో అయితే అసెంబ్లీలో అడుగు పెట్టాలనేటువంటి బలమైన లక్ష్యంతో ఉన్నారు కాబట్టి దాదాపు 60 నుంచి 70 స్థానాల్లో సంబంధించినటువంటి నివేదికను అయితే ఇప్పటికే వారి గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయని పూర్తి స్థాయి ఆధారాలతోటి అటు టీడీపీ అధిష్టానాన్ని కూడా పంపినట్టయితే తెలుస్తోంది మొత్తానికి ఎన్ని విమర్శలు చేసినప్పటికీ కూడా అధికార పార్టీ తెలుగుదేశానికి అనుకూలంగా జనసేన అధినేత వ్యవహరిస్తున్నారు అంటూ టీడీపీ జనసేన మైత్రిని విచ్ఛిన్నం చేసేటువంటి కార్యక్రమాలు ఎన్ని అధికార పార్టీ చేస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా బలమైన సంఖ్యాబలంతో అసెంబ్లీలో అడుగు పెట్టాలి అంటే ఆంధ్రప్రదేశ్ను వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా మార్చాలి అంటే టీడీపీతో కలిసి జనసేన టీడీపీ కలిసి కనుక ఎన్నికలకు వెళితే ఖచ్చితంగా కూటమి అధికారాన్ని ఏర్పాటు చేస్తుంది జనసేన కూడా బలమైన సంఖ్యాబలంతో 50 మంది అభ్యర్థులతోటి ఎమ్మెల్యేలతోటి అసెంబ్లీలో అడుగుపెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా జనసేన అధినేత తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు వెళ్తున్న పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి